ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని 3/4 హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. మనకి ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా లాస్ట్లో కట్ చేసుకోవాలి, ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ కోసం డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనం అంచు భాగాలు ఎప్పుడు కూడా ఫ్రంట్కి మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. ముందు ఇప్పుడు క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి తడిపి ఆరబెట్టిన తర్వాత క్రాసులు అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి. జస్ట్ లైట్గా కొంచెం ఈ విధంగా లాక్కొని మనం క్రాస్ అనేది ఐరన్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ముందు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం లూజ్ అనేది మార్చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్తో. మనం ఖర్చు భాగంతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు లూజ్ అనేది ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే డీప్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ అనేది ఫ్రీగా వదలకుండా టైట్గా పైకి పట్టుకున్నట్లయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే పైన ఖర్చు భాగంతో ఒక మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. లూజ్ ఎంత ఏదో అంతవరకు. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద మార్కింగ్ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే లూజ్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు లైనింగ్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది మీకు. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా గ్యాప్ మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో తీస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందో లేదో చంక భాగం అనేది కొలుసుకోండి. సరిపోతుంది అనుకున్నట్లయితే కట్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. మనకి రౌండ్ ఇష్టపడే వాళ్ళు రౌండ్ కట్ చేసుకోండి. నేను డిజైన్ వేసేటప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ దగ్గర కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితేనే చెక్ చేసుకొని పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. రెండు వైపులో కూడా మనం అదే విధంగా వేసుకోవాలి మార్కింగ్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది మనం బ్యాక్ పార్ట్తోనే తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి నడుము భాగానికి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ అనేది పొడవు అయిపోతుంది అని అడుగుతున్నారు కదండి. సాగకుండా చూసుకొని మనం పొడవుకి ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ చంక భాగం పైన మనకి ఎక్కడైతే సరిపోతుందో ఆ విధంగా వేసుకోండి. మనం ఇక్కడ క్రాస్గా తీస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగం అనేది పైకే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఓపెన్ సైడ్ పైకి మెడ భాగానికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మెడ భాగానికి స్ట్రైట్ మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఒకసారి వేసుకొని చూసుకోవాలి. మెడ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు అది కూడా ఉక్సులు పట్టీతో ఉపయోగించుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగానికి ఈ విధంగా వేసుకోవాలి. మన మార్కింగ్ లోపలికి వేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి మెడ భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా మిగులుతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కట్ చేస్తే సరిపోతుంది. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. షేప్ దాటిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే ఉందో సాగకుండా అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. సన్నగా ఉండేవాళ్ళకి పైనుంచి సరిపోతుంది. లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం లోతు అనేది కింద నుంచి తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతుని పైకి మార్క్ చేసుకోండి. ఈ 4 డాట్స్ వేసేవాళ్ళు కింద నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు అనేది తీసుకోండి నడుము దగ్గర. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా. ఫ్రంట్ పార్ట్లో చూసుకొని కట్ చేసుకోండి. మనకి లోతు అనేది లావుగా ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి ఓపెన్ సైడ్. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి. చంక భాగానికి ఒక 1/2 ఇంచ్ ముందే మనం మార్క్ చేసుకోవాలి. చంక భాగంలో మనకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. మనకు లోతు తీసుకోవడం వల్ల చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ ఎక్కువ తీసుకోకండి, హ్యాండ్స్ అనేవి చంక భాగానికి ఎక్కేస్తాయి కాబట్టి చిన్నగా తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఆది బ్లౌజ్తో పని ఉండదు. మనకి స్టిచ్చింగ్ కటింగ్ చేసేటప్పుడు అన్నీ మార్చేసినట్లయితే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీనే ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోకూడదు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకి ఒక మార్క్ చేసుకోండి.
ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పావించి ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మరి డాట్స్ పొడవైనట్లయితే షేప్ పక్కకు పోతుంది. మన డాట్స్ పొడవుని బట్టే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్చింగ్ చూసి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. డాట్ లూజ్కి ఒక మార్కింగ్, అక్కడి నుంచి వెడల్పు ఎంత అవుతుందో వేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవుకు మార్క్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ ఉంచుకోండి. ఇప్పుడు ఖర్చు భాగంతో డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు 4th డాట్ వేసేవాళ్ళు మూడింటికి మధ్యలోంచి 4th డాట్ వేసుకోవాలి. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని 4th డాట్ వేసుకోవాలి. 4 డాట్స్ బ్లౌజ్ కటింగ్ చేసిన వాళ్ళు 4 డాట్స్ వేసుకోండి. అలాగే 3 డాట్స్ కోసం కట్ చేసుకున్న వాళ్ళు 3 డాట్సే వేసుకోవాలి. మనకి రెండో వైపు కూడా సేమ్ రావడానికి మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. డాట్స్ మిడిల్కి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేయడం వల్ల. ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే టైలరింగ్ క్లాసెస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోవడం వల్ల మనకి మార్కింగ్ అనేది చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ ద్వారా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. షేప్ పట్టి కూడా మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలాగే ఓపెన్ సైడ్ అప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. నడుం భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. అది మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ పొడవు అయినట్లయితే మన మెజర్మెంట్స్ అనేది షేప్ పట్టికి ఆ విధంగా తీసుకోవాలి. అలాగే చిన్నగా ఉండే బ్లౌజెస్ అయితే మన షేప్ పట్టి అనేది మన బ్లౌజ్తో సరిపోతుంది. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగంతో స్టిచ్చింగ్ పాయింట్ ద్వారా ఒక మార్క్ చేసుకోండి. నడుం భాగానికి కూడా అదేవిధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకు క్లాత్ని బట్టి 2 చొప్పున తీసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటే తీసుకోండి. వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు ఒరిజినల్ క్లాత్ ఎలాగా కట్ చేయాలి కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. 2 స్ట్రైట్గా ఉండేవి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనం మెయిన్ క్లాత్ కూడా తీసుకోవాలి లైనింగ్తో పాటు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఒక ఫోల్డింగ్ తీసుకొని ఒక లేయర్ని ఫోల్డ్ చేసుకోండి. మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకు 4 ఫోల్డింగ్స్లో ఉంటుంది ఫోల్డింగ్స్ అనేవి. ఇప్పుడు కింద మనకి హెమ్మింగ్ వర్క్ చేయకూడదు అనుకున్నట్లయితే మీరు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే హెమ్మింగ్ వర్క్ చేయాలనుకున్నట్లయితే నార్మల్ బ్లౌజ్కి పెట్టినట్లే 1.5 ఇంచ్ పెట్టుకోండి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేస్తాను. మనకి లైనింగ్ తక్కువ ఉన్నా సరే మనం ఒరిజినల్ క్లాత్తో మనం సెట్ చేసుకోవచ్చు. పొడవు అనేది మనకి ఎంత కావాలో అంతవరకు కూడా. అది ఎలా అనేది కూడా మీకు స్టిచ్చింగ్ పాయింట్లో చూపిస్తున్నాను. ఇప్పుడు పొడవుకి హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా మార్క్ చేస్తున్నాను.
నార్మల్గా చంక భాగం దగ్గర ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు పెట్టేస్తున్నాను మార్కింగ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర 4 ఫోల్డింగ్స్లో తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. మనకి చంక భాగానికి ఒకటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కింద వరకు అయితే మనకు అవసరం లేదు, లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర ఈ విధంగా జాయిన్ చేసుకోవడానికి మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర లూజ్ ఎంత అవుతుందో మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో ముందుగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. రెండు జాయిన్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్క్ చేసుకోండి కొంచెం. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా కట్ చేసుకోండి. మన స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి డబుల్ ఫోల్డింగ్ కాబట్టి మిడిల్లో కట్ చేసుకోండి. రైట్ రాంగ్ అనేది ముందే మార్క్ చేసేసుకోండి, మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. 2 లేయర్స్ మీద మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పైన వేసి ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనకు రైట్ సైడ్స్ అంతా కూడా మనకి పైన ఉంటుంది, రాంగ్ సైడ్ లోపలికి ఉంటుంది. డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ముక్కలు ముందుగా పైన అటాచ్ చేసుకోవాలి. ముందు మీరు ఒకవేళ క్రొత్తగా నేర్చుకున్నట్లయితే పైన పిన్స్ పెట్టుకోండి జారిపోకుండా. ముందుగా ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ అనేది ఫ్రంట్ లాస్ట్లో అడుగుని వేసుకున్నట్లయితే సరిపోతుంది. ముందు ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. షేప్ పట్టికి పైన సెట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్నవి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మనం బ్యాక్ ఫ్రంట్ ముందు కట్ చేసుకొని హ్యాండ్స్కి అనేది లాస్ట్లో కట్ చేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా అనేది కొంచెం అయితే సరిపోతుంది, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఏ పార్ట్ ఆ పార్ట్కి సెపరేట్ చేసుకొని పెట్టుకోండి, మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి.
ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ సారీస్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కిచెన్ వేర్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి లింక్ అనేది. మనకి హెమ్మింగ్ వర్క్ అవి పని లేకుండా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఒకసారి వీడియో అనేది చెక్ చేయండి. హెమ్మింగ్ వర్క్ చేయకుండా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకోవాలి. మనకి 3/4 హ్యాండ్స్కి ఎప్పుడు కూడా 1 మీటర్ తీసుకోండి. 80 సెంటీమీటర్స్ అయితే సరిపోదు. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా ఓపెన్ ముక్కలకి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన క్లాత్ అనేది కిందే తగ్గింది కాబట్టి కింద జాయిన్ చేసుకోవచ్చు, వేరే క్లాత్ని అయినా, లేదంటే ఇదే క్లాత్తో పొడవు పెంచుకోవచ్చు. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ కోసం పొడవు అనేది మార్క్ చేస్తున్నాను లూజ్ దగ్గర. ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ తీసుకొని. ఇప్పుడు మనం హ్యాండ్స్ లూజ్ నుంచి చూసుకోవచ్చు. ముందుగా రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కూడా రాంగ్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకొని మనం హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్ చేసుకోవాలి సైడ్స్ చంక భాగానికి. అలాగే మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ పొడవు ఎంత అయితే అవసరం అవుతుందో పొడవు అనేది చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా. మనకి లూజ్ ఎంత అయితే సరిపోతుందో ఈ విధంగా చూసుకొని అటాచ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది. సైడ్ జాయింట్ చేయడానికి 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసుకొని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర జాయింట్ అనేది మార్క్ చేసుకోండి. జాయింట్ చేసే దగ్గర క్రాస్లో ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ముందుగా స్ట్రైట్గా అనేది కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లు ఉన్నాయి కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను, డబుల్ ఫోల్డింగ్ వేసాం కాబట్టి. ఇప్పుడు సైడ్ చంక భాగం దగ్గర యాడ్ చేసుకోవాలి. ఇదైనా ఇలా పొడవు అనేది సెట్ చేసుకోవచ్చు. మనకి పొడవు తగ్గాలి అనుకున్నట్లయితే కొంచెం, లేదా మనం ఇంకొక లైనింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కింద మనకి ఎంత పొడవు కావాలనేది మనం యాడ్ చేసుకోవచ్చు.
ఆ వీడియో అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు క్లియర్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.